ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే 3 కోట్ల స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే. ఇంపులూరు అరుణ మార్కెటింగ్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు పార్కు గురించి ఈ సత్యనారాయణ లేఅవుట్లో 283 అంకణాలు 86 అంకణాలు ఈరోజు గత ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి మనుషులు కొంతమంది అనుచరులు 286 అంకణాలు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు పంచాయతీ బోర్డు కూడా పీకేసి వాళ్ళదన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్కరికి కొంచెం రిలాక్స్, ఇంతమంది భూమి కనీసం ఎవరికి తెలియకుండా కబ్జా చేయాలనుకున్న వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలి. రెండోది వచ్చి ఇది అందరి హక్కు. ఇది పార్క్ అంటే ప్రతి ఒక్కరికి అందరూ పిల్లల్ని మంచి చెడ్డ రోడ్డమ్మడికి పంపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. అదే పార్కుకు వస్తే వాళ్ళ రిలాక్స్మెంట్కి అన్నిటికీ బాగుంటుంది. అట్లాంటి స్థలాన్ని ఈరోజు కోర్టులో ఉంది. లాయర్ల చేత ఫోన్ చేపిస్తున్నాడు నైటు. ఈరోజు అది కోర్టులో ఉంది, మీరు దాని జోలుకు పోవద్దు, ప్రెస్ మీట్ పెట్టద్దు. మీకు ఎందుకంత భయము? మీదైతే ఈరోజు ప్రభుత్వ స్థలంతో మీరు ఉండబట్టే కదా, మీకు ఆ హక్కులతో ఉండబట్టే కదా, ఆ భయం ఉండబట్టే కదా. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ టీడీపీ తరఫున, ప్రతి ఒక్కరు ఇక్కడున్న భూముల వాళ్ళ తరఫున అందరికీ అది పార్కు స్థలం కావాలి, అది వచ్చేంత వరకు పోరాడతాం. ఈరోజు పదలకూరు పంచాయతీలోని సుధాకర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా అందులో సత్యనారాయణ లేఅవుట్ 1985లో వేయడం జరిగింది. అయితే ఈ సత్యనారాయణ లేఅవుట్ వేసిన తర్వాత అప్పుడున్న వాళ్ళు స్థానికంగా ఉన్న పిల్లలకు కానీ, ఒక గుడికి కానీ, ఒక బడికి కానీ 286 అంకణాలు కేటాయించారు. కానీ కొంతమంది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాకాని గౌవర్ధన్ ప్రధాన అనుచరులు వాటి మీద కన్నుబడిన తర్వాత ఏ కాడికి దీన్ని ఎట్టైనా మనం దీన్ని స్వాధీనం చేసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ గతంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఇది మాకు కేటాయించిన స్థలం, దీన్ని మేము కోర్టులో తెచ్చుకుంటామని చెప్పి కోర్టుకు వేశారు. ఎక్కడ చూసిన డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ స్థలం అని మాకు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. మీరు చూసినట్లయితే ఈ సత్యనారాయణ లేఅవుట్లో 86 అంకణాలు రాస్తుంది. దీన్ని ఎందుకు పంచాయతీ సిబ్బంది వారు మొండి వైఖరి చేస్తున్నారు? 2 రోజుల క్రితం, గత 2 సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డు ఇక్కడ నాటుంటే ఇటీవల ఈ కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీ అతను ఉత్సాహం చూపిస్తున్నాడు. దేనివల్ల ఉత్సాహం చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడ 2 రోజుల క్రితం బోర్డు బీకేసి, ఏం సార్ ఈ విధంగా కోర్టులో ఉందంటున్నారు, బోర్డు బీకేసారు ఎందుకంటే మీకు చేతనైంది చేసుకోండి, ఏ కాడికి ఇది మేము పెట్టనంటే పెట్టమని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు. ఏవా సెక్రటరీ గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల హక్కు. చుట్టుపక్కల ఈ తొగటి వీధి కానీ, సత్యనారాయణ లేఅవుట్లు కానీ, ఒక పేదల ఒక గుడికి కానీ, బడికి కానీ, ఒక ఆడుకునే స్థలాన్ని కానీ, ఈ డెవలప్మెంట్ కానీ ఆ రోజు సత్యనారాయణ లేఅవుట్లో వదిలేస్తే అక్కడ ఆ సత్యనారాయణ లేఅవుట్ మేనేజ్మెంట్ చేసిన సుబ్బానాయుడు అనే వ్యక్తి వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది? సుబ్బానాయుడికి అదేవిధంగా కొనుక్కునే హక్కు వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఏమయ్యా, ఇది మంచి పద్ధతేనా? మీకు ఏదైనా వీలైతే మంచి పనులు చేయాలి కానీ ఇటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు చేయకూడదు. పిల్లలు ఆడుకునేదానికి స్థలాలు వదిలిపెడితే మీరు ఈ విధంగా కన్నెర చేస్తే ఈ విధంగా మేము చూస్తూ ఊరుకో. ఎంత దూరమైనా దీన్ని పోరాడి స్థానికంగా ఉన్నటువంటి మా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడున్న ప్రజలకి ఖచ్చితంగా న్యాయం. ట్రేడర్స్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఈరోజు మీ ముందుకు రావడంలో ఆవశ్యకత ఏంటంటే, సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ 1985లో 130 ప్లాట్లతో ప్రారంభమైంది. ఆ విధంగా అప్పటి సెక్రటరీ అలాగే మున్సిపాలిటీ ఇంజనీర్ అయినటువంటి నాగయ్య గారి దగ్గర అప్రూవల్ చేయించినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్లు కాదు, రిజర్వ్డ్ ప్లాట్ కాదు, ఈ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ కాదు అని చెప్పి కొంతమంది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసుకునే పొదలకూరు భూమాఫియా నాయకులు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, నాగార్జున లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ ఖాళీ స్థలాన్ని అమ్మేశారు. అలాగే పక్క నుండి రావులంకయ్య గౌడ్ లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ 10% మిగిలిన స్థలాన్ని ప్లాట్లు వేసుకుని అమ్మేశారు. ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడికి వచ్చారు, మేము అడ్డుపడ్డాం. 2019లో మాకు ఈ విషయం తెలిస్తే 2019లో ప్రయత్నం చేస్తాం. అప్పుడున్నటువంటి వైసీపీ తెలుగుదేశం గవర్నమెంట్ చేయడానికి ఒప్పుకోవాలి. 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చింది, మాకు ఇంకా సులభం అనుకొని వైసీపీ ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు అది కుదరలా. ఆ సోకాల్డ్ వైసీపీ ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, లేకపోతే ఆ సుబ్బానాయుడు
తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు. వైసీపీలో అమ్మడానికి మేము అడ్డం వేయడంతో వైసీపీలో ఉన్నటువంటి ఈ భూమాఫియా నాయకులకు ఈ స్థలాన్ని తాకట్టు పెట్టాడు. డిపిఓ గారు విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చేటప్పుడు ఈ సదరు భూమాఫియా వ్యక్తి ఆ బోర్డును కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. పంచాయతీ సెక్రటరీకి మేము విన్నవించాం, అయ్యా పంచాయతీ సెక్రటరీ గారు ఆ బోర్డు తీసి వాళ్ళ ఇంట్లో పెట్టారంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీ కూడా భూమాఫియా వాళ్ళతో కుమ్మక్కై మాకేమైనా చెడ్డ పేరు తీసుకొస్తున్నారా? మేము ఎలక్షన్ ప్రచారం అప్పుడు 1కి 6 సార్లు ఇల్లు తిరిగి వీధి తిరిగి ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసాం. ఇది పంచాయతీలో పార్కుకి గుడికి వదిలిన స్థలం, దీంట్లో గుడి కట్టిస్తాం, పార్క్ కట్టిస్తాం, పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు మీద దీన్ని పార్కుగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించారు. ఈ రోజున పంచాయతీ సెక్రటరీ మీరేమన్నా భూమాఫియా వ్యక్తులతో కలిసి దీనికి ఏమన్నా గుడుపుటాని చేసి మీకు కూడా ఏమన్నా హస్తం ఉందా? నిన్న మార్నింగ్ చెప్పాం, డిపిఓ గారు వస్తున్నారండి, వాళ్ళు బోర్డు తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంటే మీరు ఎందుకు సహకరించలేదు? ఖచ్చితంగా పై అధికారులు దీని గురించి ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా సహకరించి ఆక్రమించే దొంగలను అరికట్టాలి, భూమాఫియా దందాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.